హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక బంగాళదుంపతో 2 బ్రెడ్ పీసెస్తో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే వడలు చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా నచ్చుతుంది. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. శ్రమ అనేది ఎక్కువగా ఉండదు. చాలా టేస్టీ రెసిపీ. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడే పిల్లలకి ఫ్యామిలీకి చేసి పెట్టవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ముందుగా 2 బ్రెడ్ పీసెస్ని తీసుకుని దాని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసి వైట్ బ్రెడ్ని మాత్రమే తీసుకోండి. దీనిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఒక బంగాళదుంపని తీసుకుని పై పీలంతా ఓపెన్ చేసుకోండి. శనగపిండి, బియ్యపు పిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకులు తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని గ్రేటర్తో బంగాళదుంపని బాగా తురుముకోండి. ఇలా పెద్దగా ఉన్న రంధ్రాల వైపు తురిమినట్లయితే దుంప అనేది ఇలా పలుకులుగా వస్తుంది. తురుము అనేది ఈ విధంగా రావాలి. ఇలా తురిమి పెట్టుకోండి. తురుమంతా కూడా గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు గిన్నెలో వాటర్ పోసుకుని ఈ తురుమంతా కూడా బాగా కడగాలి. చేత్తోని బాగా కలుపుకుంటూ కడగండి. ఇప్పుడు వాటర్ నుండి ఈ తురుముని, బంగాళదుంప తురుముని గట్టిగా పిండుకొని వేరొక బౌల్లోకి పెట్టుకోండి. ఈ విధంగా వాటర్ ఏమీ రాకుండా పొడి పొడిగా ఉన్న దుంప తురుము మాత్రమే రావాలి. ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయలకి బాగా పట్టించండి. చేత్తోనే ఉల్లిపాయ ముక్కల్ని బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే ఆనియన్స్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. అంతవరకు కూడా బాగా పిసుకుతున్నట్లుగా కలుపుకొని గిన్నెకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఆనియన్స్ నుంచి వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక 5 నిమిషాల తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఆనియన్స్ నుంచి వాటర్ అనేవి వచ్చాయి కదా. ఈ వాటర్తోనే పిండి అనేది మనకి కలిసిపోతుంది. ఇప్పుడు దీనిలోకి వాటర్ నుంచి పిండుకుని పెట్టుకున్న బంగాళదుంప తురుముని అలాగే బ్రెడ్ పీసెస్ని వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్టు, కారము వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొన్ని కరివేపాకులు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/4 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకోండి. 1/4 కప్పు బియ్యపు పిండి వేసుకోండి. శనగపిండి అనేది 4-5 టేబుల్ స్పూన్లు ఉంటుంది. అలాగే పొడి బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆనియన్స్తో పాటు బాగా కలపండి. వాటర్ అనేవి అసలు యాడ్ చేయకుండానే పిండి అంతా కూడా ఇలా కలిసిపోయింది. బ్రెడ్ కూడా మొత్తం అంతా కూడా ఆనియన్స్ ఉన్న వాటర్తోనే బాగా కలిసింది. ఈ విధంగా కలుపుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కూడా పిండికి బాగా పట్టేంత వరకు కలుపుకొని పిండి ముద్దని రెడీ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఈజీగా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని పక్కన పెట్టుకుని చేతిని ఆయిల్తో తడుపుకుంటూ మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా ముద్దలుగా తీసుకోండి. ఇప్పుడు వడలను చేసుకుందాం. రెండవ చేతికి అరచేతిలో ఆయిల్ని అప్లై చేసుకుని మనం ఈ విధంగా నేను చూపించే ప్రాసెస్తో 2 అరచేతులని కూడా అలా ప్రెస్ చేస్తున్నట్లుగా మధ్యలో ఇలా పిండి ముద్దను పెట్టుకుని ఒత్తినట్లయితే వడలాగా వస్తుంది. ఈ విధంగా చేసుకోండి. మరి మందంగా లేకుండా మరి పల్చగా లేకుండా మీడియంగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వడల్లాగా ఒత్తుకోండి.
ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. టేస్టీ రెసిపీస్ని సింపుల్ ప్రాసెస్తో కుక్ చేసే ప్రాసెస్ని చూపిస్తాను. మీ అందరికీ కూడా నచ్చుతాయి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకుని ముందుగానే ఇలా ప్లేట్లో పెట్టుకుని కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని ఇలా వడలని కళాయిలో ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతో వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా వెనక వైపు కూడా తిప్పుకుని రెండు వైపులా ఈవెన్గా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టినప్పుడు మాత్రమే లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది. ఆనియన్స్ కానీ శనగపిండి కానీ బ్రెడ్ కానీ చక్కగా కుక్ అయ్యి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఈ విధంగా కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలా ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లో పెట్టుకోవటమే. ఇదే విధంగా మిగిలిన వడల్ని కూడా అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని మొత్తం అన్నీ కూడా ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లో పెట్టుకోవటమే. ఫ్రెండ్స్, మనం ఆనియన్ పకోడీ చేసుకుంటూ ఉంటాం, ఆలూ పకోడీ చేసుకుంటూ ఉంటాం కదా. ఒకసారి ఇలా బ్రెడ్ కూడా యూజ్ చేసి ఆలూతో ఆనియన్తో బ్రెడ్తో పకోడీ చేసి పెట్టండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళకి కూడా టీ టైం స్నాక్స్గా చాలా నచ్చుతుంది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. మీ అందరికీ నచ్చితే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.